నేటి ముఖ్యాంశాలు. మా నీళ్లు మాకు కాకుండా కొడంగల్కు తరలింప, యాలాల బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం. గురువారం సంత కానీ పశువులు వారమంతా, పలు అనుమానాలకు దారి. ఆగిపోయిన జైంట్ వీల్ వేలంపాట. కాంజాపూర్లో వృధాగా మిషన్ భగీరథ నీరు పట్టించుకొని అధికారులు. తాండూర్ గోశాల సేవా సమితి నూతన అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన పట్లోల బాలరెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని ఎవరూ గుర్తుపట్టరు. ప్రజా ఆశీర్వాద సభలలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. కాగ్నా నది నుండి కొడంగల్ నియోజకవర్గంలోని 139 గ్రామాలకు మంచినీటిని తరలిస్తున్నారని, యాలాల మండల పరిధిలోని 9 గ్రామాలకు కూడా త్రాగునీరు అందించాలని, ప్రస్తుతం త్రాగునీరు రావడం లేదని యాలాల బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ మండలం నుండి వెళ్తున్న త్రాగునీరు తమ మండలంలోని 9 గ్రామాలకు కూడా నీటి వసతిని కల్పించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, శివకుమార్, వడ్డేరాములు, వివిధ గ్రామాల తాజా మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. తాండూరు కాగ్నా నది నుంచి వాటర్ సప్లై స్కీమ్ ప్రారంభించడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో. అదేవిధంగా ఎట్లాగూ యాలాల మండలానికి సంబంధించిన కాగ్నా పరివాహక ప్రాంతం నుండి నీళ్లు పోతున్నాయి కనుక తొవ్వలో ఉన్న ఈ 9 గ్రామాలకు కూడా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో 9 గ్రామాలకు కూడా కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అయితే కాలక్రమేణా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ గారి నాయకత్వంలో మిషన్ భగీరథ స్కీమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాని అవసరం చాలా మటుకు పడలేదు. అటు కొడంగల్ ప్రాంతానికి రాలేదు, ఇటు యాలాల మండల ప్రాంతానికి కూడా రాలేదు. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక సాగునీటి విషయాల్లో కొన్ని నిర్లక్ష్య ధోరణి ఆచరించడం కూడా జరిగింది. కానీ ఈరోజు కుట్రపూరితంగా ఏదైతే యాలాల మండలానికి అన్యాయం జరుగుతున్నదో నీటి విషయంలో, దీన్ని టీఆర్ఎస్ పార్టీ యాలాల మండల శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది. ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ యాలాల మండల శాఖ తరఫున ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ప్రాంత వనరులు అన్నీ కూడా ఈ ప్రాంతానికి కేటాయించినాకనే వేరేళ్లకు ఇవ్వాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఈ నీటి ప్రాబ్లం ఏదైతే 9 గ్రామాలకు కనెక్షన్లు నిన్న మొన్న డిస్కనెక్ట్ చేసి డైరెక్ట్ కొడంగల్కు తీసుకుపోతున్నారో ఇది చాలా గర్హించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా పత్రికాముఖంగా విన్నవించుకుంటున్నాము. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు దీనిపై వెంటనే సమీక్షించి ఈ 9 గ్రామాలకు కూడా కనెక్షన్లు ఇచ్చి ఈ 9 గ్రామాలను నీటి ఎద్దడి బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళ పైన కనుక యాలాల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ 9 గ్రామాలకు తాగునీటి సౌకర్యం కాగ్నా వాటర్ నుంచి పాత పద్ధతిలో ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. రాజకీయాలు ఎన్నికల వరకే. ఎలాంటి సమస్య యాలాల మండలంలోని ప్రజలకు వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలపై నిరాఘాటంగా రాజీలేని పోరాటం చేస్తుందని చెప్పి యాలాల మండల ప్రజలందరికీ కూడా మా అందరి తరఫున తెలియజేసుకుంటూ, మీ పక్షాన, ప్రజల పక్షాన యాలాల మండల బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ 9 గ్రామాలకు
నీటి పునరుద్ధరణ పాత పద్ధతిలో చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. అదే విషయంలో ఇప్పుడు మిషన్ భగీరథ నుండి నీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దాని కొరకు కొడంగల్ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కనుక అధికారులు హడావుడిగా ఈ పైప్ లైన్ స్కీమ్ను నేషనల్ హైవే పని ఎలాగూ జరుగుతున్నది, దాన్ని షిఫ్ట్ చేస్తున్నారు కనుక పైప్ లైన్ను ఇక్కడ నుంచి కొడంగల్ ప్రాంతానికి తీసుకుపోవడానికి వాళ్ళు ఆలోచన చేసి పైప్ లైన్ వేసినారు. కానీ ఏదైతే వనరులు మన ప్రాంతానికి చెందినాయో ముందుగా మనం వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. గతంలో కూడా అనేక స్థానిక వనరులను తాండూరు ప్రాంతానికి ఫస్ట్ వాడిన తర్వాతనే వేరే ప్రాంతాలకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా డిఎంఎఫ్టి నిధులే కానీ, ఇసుకనే కానీ, ఇసుక రీచ్లే కానీ, నీళ్ళే కానీ, ఏదైనా కానీ తాండూరు ప్రాంత వనరులు తాండూరు ప్రాంతానికి వాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు కూడా ఎన్నికల సభలో చెప్పి మీ వనరులన్నీ కూడా మీకే చెందుతాయి, తాండూరు ప్రాంత వనరులు ఫస్ట్ తాండూరుకి ఇచ్చినాకనే వేరేళ్ళకి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలా కాగ్నా రివర్ నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి కోడంగల్కు నీళ్లు తరలింపు కోసం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ఇక్కడ నుంచి కాగ్నా రివర్ నుంచి మన కోడంగల్ వరకు 37 గ్రామాలకు నీళ్లు అందజేయడం జరుగుతూ ఉండే. దాంట్లో భాగంగానే కూడా యాలల్ మండలం నుంచే నీళ్లు పోవడం, అవి యాలల్ గ్రామాల 11 గ్రామాలకు కూడా నీళ్లు తాగునీటిని సరఫరా చేసే పథకం కింద అది పథకం నిర్మాణం చేయడం జరిగింది, పంపింగ్ చేయడం జరుగుతూ ఉండే. ఈ మధ్యకాలంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే భగీరథ నీళ్లు పంపిణీ కార్యక్రమం ఇంటింటికి నల్లలు ఏదైతే ఇచ్చిందో దాంట్లో భాగంగానే అది సరఫరా అవుతున్నప్పటికీ అవి రాని టైంలో ఈ కాగ్నా రివర్ నుంచి అందించే పథకానికి పురస్కరించి పనిచేయడం జరిగింది. ఆ మధ్యకాలంలో దీన్ని బంద్ ఉండే, ఇప్పుడు మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసి నీళ్ళని తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. అది ఏదైతే ఉన్నదో ఈ 11 గ్రామాలకు కూడా ఖచ్చితంగా నీళ్ళను సరఫరా చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి, అదేవిధంగా కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ విషయం తెలుసో తెలియదో ఆ విషయం కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి కూడా తీసుకొస్తున్నాం. వెంటనే స్పందించి ఈ కార్యక్రమాన్ని చేసి 11 గ్రామాలకు నీళ్లు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. 139 గ్రామాల సురక్షిత మంచినీటి పథకం కోడంగల్ ఏదైతుందో 2013-14 ప్రాంతంలో మరి ప్రారంభించినటువంటి కార్యక్రమం కోడంగల్ నియోజకవర్గంలో ఉన్న 139 గ్రామాలతో పాటు మరి కాగ్నా రివర్ యాలాల్ మండలంకు సంబంధించింది కాబట్టి ఇక్కడ స్థానికంగా కూడా రోడ్డు పోడుతూ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతున్నాయో ఆ గ్రామాలు దాదాపు 9 గ్రామాలకు అప్పుడు కలెక్షన్స్ ఇచ్చి వాటర్ మాకు కూడా ఇచ్చి మరి కోడంగల్ తీసుకుపోవడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి చొరవతోని మరి అప్పుడు మాకు కూడా నీళ్ళు రావడం జరిగింది. చెన్నారం, అగ్గానూర్, మల్రెడ్డిపల్లి, లక్ష్మీనారాయణపూర్, గిరిజాపూర్, దావులాపూర్, తిమ్మాయిపల్లి, బండమీదిపల్లి, అక్కంపల్లి ఈ 9 గ్రామాలకు మరి పైప్ లైన్ కలెక్షన్స్ కానీ సంబంధిత మొత్తం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా తాండూరు వాగు నీళ్ళే మేము అందరం స్వీకరిస్తూ ఉన్నాం, తీసుకుంటా ఉన్నటిమి. మరి గత 3-4 సంవత్సరాల నుంచి మరి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఆ స్కీమ్ కింద మరి ప్రభుత్వం మరి ఆపేసిండే. ఆ తర్వాత మిషన్ భగీరథ రావడం అది జరిగింది. ఆ తర్వాత కూడా మరి ఇప్పుడు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడం, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ కోడంగల్కు నీళ్లు తీసుకొని పోతూ ఉన్నారు. మేము సంబంధిత శాఖ అధికారులని అడుగుదామని చెప్పి గౌరవ కోడంగల్ డిప్టీ డిఈ గారికి మేము ఫోన్ కూడా చేస్తే మా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే మా కలెక్షన్స్ ఎందుకు కట్ చేసారు, యాక్చువల్గా మేము
నేషనల్ హైవే వర్క్ జరుగుతున్నది కాబట్టి పైప్ లైన్లు తీసేసి పక్కకేసుకుంటున్నారని అనుకున్నాం. కాకపోతే మరి గత 2 రోజుల నుంచి కోడంగల్కు వాటర్ సప్లై మరి ఆలాల్ మండల్ నుంచి మన కాగ్నా రివర్ నుంచే మరి నీళ్ళు తీసుకుపోతున్నారు. మాకు నీళ్ళు ఇవ్వడం లేదు, మా గ్రామాలకు నీళ్ళు ఇవ్వడం లేదు. పాత పద్ధతిలో ఏ విధంగా అయితే మరి 9 గ్రామాలకు నీళ్ళు ఇచ్చి మరి కోడంగల్కు నీళ్లు తరలించకపోయారో అదేవిధంగా మా 9 గ్రామాలకు 100% కలెక్షన్స్ ఇవ్వవలసిందే. కలెక్షన్స్ ఇచ్చినాకనే మరి కోడంగల్కు నీళ్ళు తీసుకుపోవాలని చెప్పేసి ప్రత్యేకంగా మరి ఆ గ్రామస్తుల అందరు సర్పంచుల మాజీ సర్పంచులం ఇక్కడ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా గ్రామాల ప్రజల ద్వారా మళ్ళా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం, ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. అలాగే అవసరం అనుకుంటే కూడా ధర్నాలు కూడా చేసే పరిస్థితి కూడా వస్తుంది కనుక ఎంబడే స్పందించి ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు డెవలపురం సర్పంచ్ గారు చెప్పినట్టు తప్పకుండా స్థానిక ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మన నీళ్ళని మరి కోడంగల్ నియోజకవర్గంకు తీసుకుపోతుంటే మన పాత సిస్టంలో ఏదైతే నీళ్లు మా 9 గ్రామాలకు మనకు నీళ్లు ఉండేనో ఆ 9 గ్రామాలకు నీళ్ళు వచ్చే విధంగా తప్పకుండా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకునాలి. 9 గ్రామాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే కోడంగల్ నీళ్ళు పోయే విధంగా మరి మీరు కూడా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ విషయాన్ని మరి దయచేసి పత్రికా సోదరులు కూడా కొంచెం హైలైట్ చేసి మాతో ప్రతి వారం సంత మామూలే కానీ ఇతర వారాల్లో కూడా అక్కడ పశువులు ఉండడం పట్ల గోభక్తులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తాండూరు మండలం కాంజాపూర్ వెళ్లే దారిలో ఉన్న మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎడ్ల బజార్లో సోమవారం కూడా ఆవులు ఉన్నాయి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ స్థలంలో ప్రైవేట్ వారికి ప్రవేశం లేదు. ప్రైవేట్ గా పశువులను అక్కడ ఉంచడానికి ఎలా అనుమతించారో అధికారులకే తెలియాలి. అక్కడ ఉన్న ఆవులకు నీరు, మేత ఎలాంటి వసతులు కూడా లేవు. మిగిలిపోయిన పశువులను వచ్చే సంత రోజు అమ్ముతారని కొందరు సంబంధిత అధికారులు తెలిపారు. కానీ అక్కడ పరిస్థితి గమనించగా పశువులకు వసతులు, తాగునీరు, మేత లాంటివి అందుబాటులో కూడా లేవు. 5 ఆవులు, 2 లేగదూడలు ఉన్నాయి. ఈ విషయంలో ఆవులను దేవతలుగా కొలిచే గోభక్తులకు పలు విధాలుగా అనుమానిస్తున్నారు. రానున్న భావి భద్రేశ్వర దేవాలయం జాతర ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే జైంట్ వీల్ వేలం పాట ఆగిపోయింది. జైంట్ వీల్ వేలం పాటలో నిర్వాహకులు సిండికేట్లుగా మారి 4,10,000 దాటి వేలం పాటలో పాడడం లేదు. దీంతో దేవాలయ ఈవో శేఖర్ గౌడ్ ఇంకోసారి వేలం పాట నిర్వహిస్తామని తెలిపారు. గత సంవత్సరం 7,35,000కు వేలం పాటలో ఆదాయం లభించింది. కానీ ఈ సంవత్సరం 4,10,000కే వేలం దక్కించుకోవాలని కొందరు సిండికేట్ గా మారి ప్రయత్నించారు. కానీ వారు సిండికేట్ అయినట్టు గ్రహించిన అధికారి ఈవో శేఖర్ గౌడ్ వేలం పాటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో తేదీలను ప్రకటించనున్నట్లు తెలిపారు. తాండూరు మండలం కాంజాపూర్ శివారులో మిషన్ భగీరథ పైప్ లైన్ ను ఓ ట్రాక్టర్ ఢీకొట్టడంతో పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో గ్రామంలో వారం రోజులుగా త్రాగునీటి సమస్య ఏర్పడింది. గత వారం రోజులుగా పైప్ లైన్ లీక్ అయి ప్రధాన రోడ్డుపై ప్రవహిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. వెంటనే మిషన్ భగీరథ పైప్ లైన్ కు మరమ్మతులు చేపట్టి గ్రామంలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. నీళ్ళు ఇవాళకి ఎక్కలేవు. వచ్చి మేము బోర్ నీళ్ళు తాగుతున్నాం. నీళ్ళు నల్లలకు మాకు ఒక్కొక్క అడవ దొక్కుతుంది, నీళ్ళు తాగుతలేము. మాకు ఇబ్బంది ఉండదు. మాది కాంజాపూర్, నీళ్ళు లేవు. ఏం పేరు? నా పేరు రాములు.
తాండూరు గోశాల సేవా సమితి నూతన అధ్యక్షులుగా పట్లొల్ల బాలరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్లొల్ల బాలరెడ్డి మాట్లాడుతూ గోశాల అభివృద్ధి కోసం తన వంతు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. వేసవి కాలం సందర్భంగా గోవులకు పచ్చగడ్డి దానా అవసరం ఉందని ఎవరైనా దానం చేయాలని సూచించారు. మార్చి 6వ తేదీన తనను ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నారని తెలిపారు. అందరి సహాయ సహకారాలతో గోశాలను అభివృద్ధి పరుస్తానని, అందుకు అందరూ సహకరించాలని కోరారు. నూతన కార్యవర్గాన్ని 2-3 రోజుల్లో ప్రకటిస్తామని పట్లొల్ల బాలరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గోశాల సేవా సమితి ప్రధాన కార్యదర్శి కోట్రిక కిరణ్, కోశాధికారి మన్మోహన్ సరడా, శెట్టి రమేష్, బి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జై గోమాత, జై జై గోమాత. తాండూరు గోశాల సేవా సమితి నుండి పోయిన నెల 6/3/24 నాడు పాత కార్యవర్గం సభ్యులు అందరి సహకారంతో కొత్త బాడీని ఏర్పాటు చేయడం జరిగింది. కావున 1/4/2024 నాడు మేము బాధ్యతలు స్వీకరించినాము. కాబట్టి ఈ రోజు సంధి మా గోశాల సభ్యులందరికీ ప్రతి ఒక్కరిని చేదోడు వాదోడుగా కలుపుకొని అందరి సహాయ సహకారాలతోని ఈ గోశాలని ముందుకు తీసుకెళ్తాంటూ, కాబట్టి ఈ రోజు సంధి గోశాలకు ఎవరన్నా గోభక్తులు సాయం చేయాలనుకుంటే మేత అనేది సొప్ప గడ్డి ఉన్నది కాబట్టి సమ్మరు పచ్చి మేత లేకుంటది కాబట్టి దానా ఇస్తే బాగుంటదని గోభక్తులకు కోరుచున్నాము. అలాగే సహకరించగలరని మనవి. కొత్త కార్యవర్గం 2-3 రోజుల్లో ప్రకటిస్తాము. జై గోమాత. ప్రస్తుత ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డిని గ్రామాల్లో ఎవరు గుర్తించడం లేదని మాజీ ఎంపీ బీజేపీ నాయకులు, బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా తెలియదని అన్నారు. సోమవారం యాలాల మండలంలోని రాస్నం, పగిడ్యాల, బాగాయిపల్లి క్రాస్ రోడ్, రాగాపూర్, కోకట్, లక్ష్మీనారాయణపూర్, అగ్గనూరుతో పాటు బషీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద ర్యాలీలను నిర్వహించారు. దేశంలో నరేంద్ర మోడీకి పోటే లేదని అన్నారు. దేశంలోని నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధి పథంలో నడిపించారని, నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో కోట్లాది భారతీయులకు ఉచితంగా వ్యాక్సిన్ అందించిన ఘనత మోడీకి దక్కుతుందని అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మాధవ్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు ఉపరి రమేష్, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అంతారం లలిత, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా ముదిరాజ్, జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్, తాండూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రజనీకాంత్, యాలాల మండల గ్రామస్థాయి నాయకులు, బీజేపీ కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. గ్రామ ప్రజలందరికీ, పెద్దలకు, రైతులకు, యువకులకు, మహిళలకు అందరికీ నమస్కారం. నాతో వచ్చిన బీజేపీ నాయకులందరూ, మా జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి గారు, మీ అందరికీ పరిచయము బాలేశ్వర్ గుప్తా గారు, మరి రమేష్ గారు, మండల అధ్యక్షులు యాదగిరి, జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మడి రంగారెడ్డి, అమరేందర్, కృష్ణా ముదిరాజ్ గారు, ఇక్కడున్న రజనీకాంత్, అందరికీ నమస్కారం. పోతున్న బషీరాబాద్ అవతల పోతుంటే ఒక పెద్ద మనిషి ఓ ముసలామె 70 ఏళ్ళు అనుకుంటా, ఆమె గుడికి పోతుంటే చేతి ఏదో బస్తా పెట్టుకొని పోతుంటే నేను నా బండి ఆపి ఆమెకు ఆ సంచి ఇస్తానికి పోయినా. చూసిన ఆ సంచి మోడీ మొమ్మున్నది, గదే సంచి ఆమెకి ఇస్తానికి పోయినా. అయితే ఇయ్యకపోదు నేను అడిగిన, ఈయన ఎవరమ్మా అని అడిగిన. నా భూస మీద చేసింది, నవ్వుతున్నది. బిడ్డ ఆ బియ్యం ఇచ్చినైనా కాదా అంటున్నది. ఈరోజు నలుమూలల యువకులే కాక పెద్ద మనుషులు, 70 ఏళ్ళ ముసలామె కూడా తెలుసు మోడీ అంటే. కానీ మోడీ గారి మీద దుష్ప్రచారం చాలా చేసిండు. ఇన్నేళ్ళు ఆయన పనిచేస్తా ఉండు మన భారతదేశానికి. కానీ ఇన్నేళ్ళు దుష్ప్రచారం చేస్తున్నాడు. ఏంటంటే ఇన్నేళ్ళు ఏమైందమ్మా, ఇన్నేళ్ళు ఏమైంది, ఇన్నేళ్ళు ఆయన అన్నాడు, ఎవరికి ఇక్కడ ఉన్నాయినా అన్ని నేనే ఇస్తున్నా, రూపాయి బియ్యం నేనే ఇచ్చిన, 5 కేజీలు ఉచిత బియ్యం నేనే ఇచ్చిన,
తర్వాత రైతులకు మద్దతు ధర నేనే ఇచ్చిన, రైతులకు మన ఎరువు యూరియా బ్యాగ్ 2400 రూపాయలు ఉంటే నేనే అది 200 రూపాయలకి ఇస్తున్నా అని చెప్పుకున్నాడు. ఈ లైట్ బుగ్గలు నేనే ఇచ్చిన, ఈ రోడ్ నేనే ఇచ్చిన, మీ బాత్రూమ్లు నేనే ఇచ్చిన అని చెప్పుకుండ్రు. ఎవరు? పోయిన ప్రభుత్వం కేసీఆర్. కొత్త ప్రభుత్వం బాగుంటారంటే వాళ్ళు కూడా తప్పుదారి పట్టింది. దేశాలలో ఒక్కొక్క వ్యాక్సిన్ 6000 రూపాయలు, 8000 రూపాయలు, 10,000 రూపాయలు. అయితే ఇవన్నీ కూడా మనం అడగకుంటేనే చేసాం. ఈసారి అందరి నమ్మకం ఆయన మీద ఉన్నది. అక్కడ గెలుస్తాడు, మోడీ గెలుస్తాడు. మోడీకి పోటీయే లేదు. ఇది దేశ రాజకీయాలు కదా. అయితే ఆయన్నే ఉండాలి. దేశాన్ని రక్షిస్తారు కోదిక్కు, పేద ప్రజలను ఆదుకుంటుంది కోదిక్కు. ఈయన ఒక్కడే ఉన్నారని నమ్మకం వచ్చింది. నాకు కూడా నమ్మకం ఏంటంటే మీరందరూ కూడా మోడీకి వేస్తారు. కానీ కొంతమందికి మోడీ గుర్తు తెలియదు. మోడీ గుర్తు ఇన్నేళ్ళు చేయి గుర్తుకో, లేకుంటే ఆవు దూడ గుర్తుకో, లేకుంటే కారు గుర్తుకో వేసాను. ఈసారి మీరు మళ్ళీ కమలం పువ్వు గుర్తుకే ఏంది, అక్కడ ఇక్కడ కమలం పువ్వే ఉంటుంది. అప్పుడు నిజమైన అభివృద్ధి అవుతుంది. ఉత్తరప్రదేశ్ అనేది చాలా పేద రాష్ట్రము, మనకంటే 10 పెద్ద ఉంటుంది. అక్కడ ఏంటంటే రాష్ట్రంలో మోడీ ప్రభుత్వం అనేది, దేశంలో కూడా మోడీ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు అన్ని పథకాలు అవుతుంటాయి. పేద రాష్ట్రం అది. పేద రాష్ట్రం అంటే మనకంటే పేదరికం కనబడుతుంది. గ్రామాలకు అసలు ఇతర రోడ్డు కూడా ఉండదు, ఏముండదు, కరెంటు రాకపోయేది గ్రామాలకు. అటువంటి ఉత్తరప్రదేశ్ను అభివృద్ధి చేసి ఇప్పుడు బడ్జెట్లో అన్ని ఖర్చు పెట్టాక కొంచెం మిగులు బడ్జెట్. వీళ్ళకేమో అత్యవసరం ఉన్న విద్య, వైద్య, ఇండ్లు వీటికే పైసలు లేకుంటే ఇంకా అబద్ధాలు ఆడుతుంది. మేము 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇస్తాను లేవు. తెలియక చెప్తే మన్నించవచ్చు, కానీ తెలుసు. పాతైన అప్పుల పాలు చేసిండు, కొత్త అయిన చేతిలో చిప్పబెట్టిండు. పైసలు లేకపోతే ఎట్లా చేస్తాడు? మీకు బస్ టికెట్లు ఇచ్చిండు, మంచిదే. ఉత్తరప్రదేశ్ 40 లక్షల ఇల్లు కట్టించిండు, 3 లక్షలు ఇచ్చిండు. అయితే మేము అవునమ్మా బాత్రూమ్ చాలా మందికి వచ్చింది. ఇంకోటి, ఆయన గొప్ప వ్యక్తి, 60 ఏళ్ళలో ఎవరు పట్టించుకోలేదు బాత్రూమ్. ఈయన మన గౌరవాన్ని పెంచుతందుకు, మన మర్యాద గౌరవం పెంచుతందుకు, మన సమాజంలో ఒక మార్పు తీసుకోవాలి. దాని కొరకే ఆయన బాత్రూమ్ కట్టించాడు. 60 ఏళ్ళలో ఎట్లుండే, లేకుండే ఇక్కడ బాత్రూమ్. అటువంటి గొప్ప వ్యక్తి. తెలిసింది కదా, అన్నీ మేమే ఇచ్చినాము, బియ్యం కూడా మేమే ఇచ్చినాము. వాన కూడా మా వాళ్ళు ఏమంటారు చెప్పుకున్నారు. ఇప్పుడు చూసి ఏమవుతుందో వాళ్ళని నమ్మకం పనిచేసి వాళ్ళని బొందబెట్టింది తెలంగాణ ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళైనా కనీసం 2 నెలలు ఉండు, వీళ్ళు 2-3 నెలలు ఉన్నారు. వెనకాలం మొదలైంది. ఆ పథకాలన్నీ అబద్ధాలు, మోసాలని తెలిసిపోయింది. అటు కరెంటు కోతలు ఉన్నాయి, ఇక్కడ నార్సింగ్ పట్టణంలో తాగునీరు కొరకు లేవు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చాలా సంతోషం. ఇంకా 2-3 వారాలలో ఇంకా ఎక్కువైతుంది. జీతాలు, అంగన్వాడీ వర్కర్స్ జీతాలు, నవంబర్ జీతాలు ఇప్పుడు పడ్డాయి. చేట్ల పైసలు లేనిది ఇవన్నీ ఎందుకు చేయాలి? ఇది మోసం. రంజిత్ రెడ్డి కామెంట్ మీద మీరు ఏమంటారు? అదే 4 ఏళ్ళైనా వండుకున్నాడు, ఇప్పుడు తిరుగుతున్నాడు పాదయాత్ర అని చెప్పి. ఎవరు అనుకుంటారు? రంజిత్ రెడ్డి. ఆయనకు ధైర్యం లేదు. ఎందుకు క్యాన్సిల్ చేసుకుని ఆయన పాదయాత్ర అడగమని. ఆయన ఎవరు తిరిగిన ఆయన వండుకోడు. ప్రతి గ్రామం ఇప్పటి వరకు నేను 100 గ్రామాల పైన తిరిగా, ఒక్క గ్రామంలో అడుగు పెట్టలేదు. ఎవరైనా ఇప్పుడు మీరే ఉన్నారు, బైక్ తీసుకొని అడగండి, 10 మందిని అడగండి. ఆయనను ఎవరు గుర్తుపట్టారు? ఆయనేమో నేను ఎవరిని గుర్తుపట్టాను? నేను వేలాది మందిని గుర్తుపడతాను. ప్రతి గ్రామం పోయినా, ఇప్పుడు కోకకు పోయినా, అంతకుండా ఇప్పుడు మైలారు పోతున్నాం. ఎక్కడన్నాడు మైలారికి 10 సార్లు పోయినా, ఒక్కసారి అడుగు పెట్టారు. మైలార అందరు నన్ను గుర్తుపడతారు. మైక్ పెట్టుకొని అడుగు మీ ఎంపీ ఎవరని సర్వే చేస్తే చాలామంది అంటారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆయన పేరు కూడా తెలియదు. ఇంకో ఆమె ఇప్పుడు అడుగుతుంది, ఆ ఎంపీ ఆమె పేరేమో ఉండే కదా, ఆమె కాదయ్యా అయినా అని నేను చెప్తున్నా. ఎవరినైనా ఆయనను ఎవరు గుర్తుపట్టారు. ఆయన ఓన్లీ ఎమ్మెల్యే తోటి భూదండాలు చేసుకుంటా ఈ లింక్స్ ఉన్నాయి. ఇంకా ఆయన మీద బద్నాం అంటే ఇక ఎన్నో పోల్ట్రీ మేత నుంచి, గుడ్ల నుంచి, చిన్నపిల్లలకి మిడ్ డే మీల్స్ గుడ్ల నుంచి, హనుమాన్ మందిరము పొక్కలు పెట్టి బ్లాస్ట్ చేసిన ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి. అదే రోజు నా పాదయాత్ర మొదలైన రోజు ఆ కేసు ఉన్నది. మళ్ళా కేసు హియరింగ్ రేపటి వస్తున్నది. మారింది. మాతోళ్ళు అయితే దోకా చేసిండ్రు, యావత్ తెలంగాణకు తెలిసింది. కాళేశ్వరాన్ని కుంభకోణాలు. ఈ ఎలక్షన్స్ వచ్చినాక ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది,
వీళ్ళని ఇంత న్యాయం అంటే వీళ్ళు కూడా ప్రజలకు దోకా చేస్తుండ్రు. వీళ్ళు ఎలక్షన్ పథకాలు పెడుతుండ్రు, అది నిజమైన సంక్షేమ పథకాలు కావు, మోసం చేస్తుండ్రు. 4,000 ఇస్తా, 2,500 ఇస్తా, బస్ లేని దగ్గర ఉచిత బస్ టికెట్ ఇస్తా అని ప్రజలను మోసం చేస్తుండ్రు. ఇది నేను కూడా తెలంగాణ మీద క్రూరమైన హాస్యము. ఆ రాహుల్ గాంధీ అక్కడి నుంచి ఏమో చెప్తున్నాడు, వీళ్ళు ఇక్కడ గుడ్డిగా అమలు చేస్తున్నారు. నిజంగానే దురదృష్టం అనుకుంటా మన తెలంగాణది ఇటువంటి పరిస్థితులు. ధనిక రాష్ట్రం అని ధనమంతా పోయినాక కూడా బేసిక్ అతి అవసరమైన విద్య, వైద్య, రోడ్లు, బస్సులు ఇచ్చిపెట్టి ఏదేదో పథకాలు అనౌన్స్ చేస్తారు. ఉన్న రైతు బంధుకే పైసలు లేకుంటే రైతు బంధు 15,000 చేస్తారంట. ఉన్న పెన్షన్లే చక్కగా పైసలు లేకుంటే దాన్ని 4,000 చేస్తారంట. పోయిన ప్రభుత్వం ఎంతో మందికి పెన్షన్లు ఇస్తలేదు. ఇప్పుడు కూడా ప్రతి గ్రామాల్లో 10-20 మంది ఉన్నారు, గుంటూరు గ్రామాల్లో ఎక్కువ ఉన్నారు. వాళ్ళ కార్డులు ఇవ్వండి, రేషన్ కార్డు ఇస్తే పెన్షన్ కూడా వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. వాళ్ళకి కార్డు ఇస్తే మళ్ళీ ప్రభుత్వం చేయలేదు, ఖర్చు అవుతాయని. నిజంగానే దోకా చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు తెలంగాణ ప్రజలను, అప్పుడు టీఆర్ఎస్ ప్రజలను, వీళ్ళిద్దరు కూడా ఒకటే అనుకుంటా. కుటుంబ పార్టీలు, ఓ కుటుంబం దాసులు. వాళ్ళకి ఢిల్లీ నుంచి ఏం చేస్తే గదే చేస్తారు. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు పేరు చెప్పి వాళ్ళు చేసింది ఏం లేదు, రామాలయం పేరు చెప్పి ఓట్లు దండుకుంటున్నారు, దొరలుకోవాలని చూస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు. దాని మీద మీకు రెండు చేసింది ఏమి అంటే బియ్యం ఎవరు ఇస్తుంది? ఇప్పుడు 70 ఏళ్ళ చెవులు వినబడే ముసలామెను కూడా అడుగు, గట్టిగా అడగండి, వినబడితే చెప్తుంది. బియ్యం ఇచ్చేటాడు మోడీ ఆయన. చేసేది ఏం లేదు, ప్రతి ఒక్కటి బియ్యం ఇచ్చేది, పంటలు పండేందుకు ఎరువు ఇచ్చేది, మద్దతు ధర ఇచ్చేది, మన కిసాన్ వేదికను, రైతు వేదిక, లాస్ట్కు మన శ్మశాన వాటికలు కూడా ఇది వేస్తుండ్రు. ఏందేమి వాళ్ళన్నీ అబద్ధాలు. వాళ్ళు నాశనం చేస్తుండ్రు. మేము ఇచ్చేది మేమే. అవును, గర్వంగా మేము రాముడిని అడ్డం పెట్టుకుని పైసలు. మీరేంది మైనార్టీస్ను మా మీద దాడులు చేయమని వాళ్ళని ఇన్స్టిగేట్ చేసి ఓన్లీ మీకు దాని ఒక్కటే మైనార్టీ ఓట్సే కొన్ని అన్న వస్తాయి. వాళ్ళు కూడా కొంతమంది చైతన్యం వెళ్తారు, 20% మాకు వస్తాయి. మీరేంది నిన్న దాడి జరిగింది మన హిందువుల మీద, మొన్న దాడి జరిగింది హిందువుల మీద. ఇన్నేళ్ళు మన వాళ్ళను చిన్న చూపు చూస్తున్నారు. వాళ్ళకేమో హజ్కు విదేశాలు పోతానికి పైసలు ఇస్తారంట, జెరూసలం పోతానికి పైసలు ఇస్తారంట, మాకు తిరుపతి పోతందుకు ఇంకా అయోధ్య పోతానికి పైసలు ఇవ్వాలా? ఇదా మీది సెక్యులరిజం అంటే? మేము యూసీసీ సపోర్ట్ చేస్తే మీరంతా కన్ఫ్యూజ్ కాంగ్రెస్. మీరైతే పథకాలు పెట్టింది ఎలక్షన్సే. గరీబీ హటావ్ అంటే గరీబీ ఇంకా ఉన్నది. నిజంగానే దేశాన్ని నాశనం చేసింది ఈ నెలలు. డెఫినెట్లీ వాళ్ళ కరప్షన్, ఇంకా వాళ్ళ కన్ఫ్యూజ్డ్ పథకాలు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.